తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కదా! వచ్చినాయన్న. ఏ పార్టీకి ఇత్తరు మీరు? మేము బీఆర్ఎస్‌కి ఏస్తామన్న. బీఆర్ఎస్‌కా? ఎందుకని? బీఆర్ఎస్‌కి ఏస్తాం. ఎందుకంటే 420 దొంగ హామీలిచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మోసం జేసి ఈరోజు గద్దెనెక్కి 2 సంవత్సరాలు కావస్తున్నది. ప్రజలకు ఏమి జేయలేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 200 ఉన్న పెన్షన్‌ని ఒకటేసారి 2000 జేసిర్రు. భారతదేశంలో ఏ రాష్ట్రం గాని, కాంగ్రెస్ అధికారం ఉన్నది గాని, బీజేపీ అధికారం ఉన్నది గాని ఎవ్వరు ఇయ్యలే. ఒకటేసారి 200 నుంచి 2000 పెంచిర్రు. దాన్ని పోయిన ఎలక్షన్‌ల మన దొంగ రేవంత్ రెడ్డి గారు 420 రేవంత్ రెడ్డి గారు వారు 4000 ఇస్తారు అనంగానే ప్రజలు ఆయన మాటలు నమ్మి అరే కేసీఆర్ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 ఇస్తుండు కానీ దబా దబా ఓట్లు గుద్దుకున్నారు. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు దాటుతుంది ఇయ్యలేదు. కాబట్టి ప్రజలు ఒకటే అడుగుతున్నారంట. వార్డులలో కాంగ్రెస్ నాయకులు పోతే మాకు 24 నెలలు అయింది. లెక్క చేస్తే 46,000 పెన్షన్ డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఓట్లాడు అని అంటున్నారు. కాబట్టి ఈసారి పక్కా తొర్రూరు మున్సిపాలిటీ మీద దయాకర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. 16కి 16 మున్సిపల్ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెసే వస్తదని చెప్పేసి అంటారు కదా ఎక్కువ మరి? అదంతా బూటకం అన్న. ఏందంటే ఝాన్సీ మేడం, యశస్విని మేడము అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్‌లప్పుడు ఇట్లనే మాట్లాడి బుట్టలేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతోటి ఉన్న ప్రజలు. అమెరికా డాలర్స్ తోటో లేకపోతే ఒకసారి నమ్మిర్రు కాబట్టి 10 సారి అదే నమ్ముతారని మనం అనుకోవద్దు. ఝాన్సీ మేడం చెల్లని నోటు. ఇండియాలో రూపీ నడుస్తది. నోట్లు నడుస్తాయి. డాలర్ నడవయన్న. కాబట్టి ఝాన్సీ మేడం మాటలు, యశస్విని గారి మాటలు అస్సలే నమ్మొద్దు. వాళ్ళు చెల్లని నోటు ఇండియాలో. కాబట్టి దయచేసి తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. 16కి 16 మున్సిపాలిటీ ఎలక్షన్‌లలో బీఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపియండి కోరుకుంటున్నాము.